చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్తు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. హ్యాండ్లూమ్స్ కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న గాంధీ బునకర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను మంత్రి సవిత టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి సందర్శించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 31 వరకు కొనసాగనుంది. చేనేతలో పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మేము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఏదైతే 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం, 50 సంవత్సరాలకు 4,000 పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. దానితో పాటు చేనేతలకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి చేనేతలకు 200 యూనిట్లు, మరి మరమగ్గాలకు పవర్ లూమ్స్కి 500 యూనిట్లు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచిత విద్యుత్తు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు చేనేతలను ప్రోత్సహిస్తూ ప్రతి పండగకు మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారులు ప్రోత్సహించవలసిందిగా కూడా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం మరి బీసీలో భాగమైన చేనేతలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ రోజున మహాత్మా గాంధీ గారి కలలు కన్నా మరి భారతదేశం ఏదైతే ఉందో మరి అది మొట్టమొదటగా మనం ఉపాధి కోసం చూసినప్పుడు వ్యవసాయం తర్వాత మొట్టమొదట మరి నెక్స్ట్ చేనేతల ద్వారానే ఉపాధి కలగటం. వీటన్నింటి ద్వారా మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతల్ని ఎక్కువగా ప్రోత్సహించటం, మరి వాళ్ళకి కావలసిన లోన్స్ కానివ్వండి, వాళ్ళకి కావలసిన స్కిల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించటం. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువగా వచ్చిన సందర్భంలో ఎక్కువ మంది ఒక ఇన్స్టాగ్రామ్, ఒక వాట్సాప్ వీటన్నిటి ద్వారా ఎక్కువగా మరి మార్కెటింగ్ చేయగలుగుతున్నారు.